మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఒత్తిడి ఇది లేని వాళ్ళు బహుశా నేటి కాలంలో ఎవరు ఉండరేమో. దానివల్ల సూసైడ్స్ చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఈ ఒత్తిడి, ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం ఎలా? ఈ స్ట్రెస్కి గల కారణము ఏమి జరుగుతుందో అనే ఊహ వల్ల ఆర్ జరిగిపోయిన దాన్ని ఆలోచించడం వల్ల వస్తుంది. 2 వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి మేమేదో చేసేస్తాము, దాంతో వాళ్ళు మంచిగా మారిపోతారు అనే ఒక అపోహతో వస్తారు. మా దగ్గరకు వచ్చాక ఉల్టా చేస్తాం సార్, మేమేం చేసేది ఉండదు. స్ట్రెస్ అనేది కలగడం ఈజీ, కానీ దాన్ని అధిగమించడానికి కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు చాలామంది. ప్రతి మనిషికి నిజంగా దేవుడు అనేది ఎవరన్నా నమ్మితే ఆ దేవుడిచ్చే ఒకే ఒక పని, నీ జీవితంలో ఒక ప్రాబ్లం నీ మొహం మీద విసిరేస్తారు. బాగా తక్కువ 10 రూపాయలకు 100 రూపాయలకు పని చేసుకునే వాళ్ళు, సీఈఓలు, కంపెనీలకి హెడ్లు ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. అందరూ స్ట్రెస్ అనే ఫీల్ అవుతారు. వాడికున్న పని వాడు గొప్ప స్ట్రెస్లో ఫీల్ అవుతారు. చాలామంది స్ట్రెస్ తగ్గించుకోవాలి ఎలా అనుకున్న క్రమంలో యోగా చేస్తున్నాం అంటారు. ఈ రెండింటికి సంబంధం ఏంటి? మెడిటేషన్ మనని పాస్ట్ ప్రజెంట్ అనే కన్ఫ్యూజన్ నుంచి సెంటర్కి తీసుకొస్తుంది. ఆటోమేటిక్గా వెన్ యు ఆర్ నాట్ స్ట్రెస్డ్, బాడీకి తెలుసు ఎలా కంట్రోల్ చేసుకోవాలి. దట్ యు ఆర్ నాట్ ద కంట్రోలర్. కొన్ని జరుగుతాయి మన కర్మతః, కొన్ని జరుగుతాయి మన జన్మతః. ఈ జరిగిన వాటి గురించినే వరిగా, జరగబోయే దాని గురించినే వరిగా. ఎందుకంటే అది ఏం జరుగుతుందో నా చేతుల్లో లేదు. ఈ రెండు కనుక గమనించుకోగలిగితే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. నేను మణిశ్రీ. స్ట్రెస్, ఒత్తిడి ఇది లేని వాళ్ళు బహుశా నేటి కాలంలో ఎవరు ఉండరేమో. దానివల్ల సూసైడ్స్ చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఈ ఒత్తిడి, ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం ఎలా, దాన్ని అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళడం ఎలా అనే అంశంపై చర్చించేందుకు ఈరోజు మనం ఉన్నాం డాక్టర్ హరీష్ తెన్నేటితో. దీనికి సంబంధించిన, ఈ ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు స్ట్రెస్ అంటే ఏంటి సార్? మనకి 2 ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రెస్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ రాపిడి టైంతో కుదిరినప్పుడు. అంటే నాకు 100 బాల్లలో 1 రన్ను కొట్టాలి, స్ట్రెస్ ఉండదు. 1 బాల్లో 10 రన్లు కొట్టాలి, స్ట్రెస్ ఉంటుంది. 6 రన్లు కొట్టాలంటే స్ట్రెస్ ఉంటుంది. సో టైం తక్కువ అన్నప్పుడు స్ట్రెస్ నెంబర్ 1. రెండోది వచ్చేసి ఎప్పుడైతే మనము మన కెపాసిటీని మించి ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటామో స్ట్రెస్. ఈ 2 ఫ్యాక్టర్ల వల్లే స్ట్రెస్. వీటన్నిటికీ ముఖ్యమైనది భయం. ఈ స్ట్రెస్కి గల కారణము ఏమి జరుగుతుందో అనే ఊహ వల్ల ఆర్ జరిగిపోయిన దాన్ని ఆలోచించడం వల్ల వస్తుంది. 2 వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి టైంకి సంబంధించిన పరుగుల్లో ముందా వెనక, జరిగిపోయిన దాని గురించి, జరగబోతున్న దాని గురించి వరి. లేదనుకుంటే సమయానికి తొందరగా పరిగెట్టాలి, ఉన్న టైం కంటే మనం తక్కువలో చేసేయాలన్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. రాపిడి, ఏదైనా సరే రాపిడి అంతే. ఈ రెండింటిని కనుక మనం ఆపుకోగలిగితే స్ట్రెస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. జనరల్గా మనుషులకు స్ట్రెస్ ఉండదు, కానీ ఈ 2 ఫ్యాక్టర్స్ దగ్గరకు రాగానే స్ట్రెస్. నాకు ఎప్పుడైనా డాక్టర్ కావాలి అనుకున్నాను అనుకోండి, స్ట్రెస్ లేదు. నాకు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడైనా రాని పర్లేదు, నేను చదువుకుంటా అంటే స్ట్రెస్ లేదు. ఈ సంవత్సరం నా ఏజ్ అయిపోతుంది, ఇప్పుడు రావాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. టైం లిమిట్ వచ్చేసరికి స్ట్రెస్ వస్తుంది. అందుకని స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ టైంని మైండ్లోంచి తీసేయాలి. టైం ఫ్యాక్టర్. ఆర్ నీ మైండ్లోనే టైంలో పరిగెట్టద్దు. అంటే పాస్ట్ టైమే, ఫ్యూచరు టైమే, ఈ రెండిట్లో పరిగెట్టకుండా ఉంటే స్ట్రెస్ అలా ఆగి నుంచి ఉంటుంది, వెయిట్ చేస్తుంది మన కోసం. స్ట్రెస్ అంటేనే ఈ 2 ఫ్యాక్టర్స్, టైం అండ్ మన ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని మనం త్వరగా చేసేయాలని ఒక ఎమోషనల్ పరుగు. దాన్ని ఆపుకుంటే స్ట్రెస్ అవుతుంది.
ఈ స్ట్రెస్లో కూడా రకాలు ఉంటాయి సార్? చాలా రకాలు ఉంటాయి స్ట్రెస్లో. ప్యాసివ్ స్ట్రెస్ ఉంటుంది, యాక్టివ్ స్ట్రెస్ ఉంటుంది, మనకి టాలరబుల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్లో రకరకాలు ఉంటాయి. ఫిజికల్ స్ట్రెస్ మంచిది, ఎమోషనల్ స్ట్రెస్ చెడ్డది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్గా స్ట్రెస్ చేయడం బాడీకి మంచిది, ఎమోషనల్గా స్ట్రెస్ చేయడం బాడీకి చాలా డేంజరస్. ఓకే, కాకపోతే ఈ రెండింటిని ఒక పర్టికులర్ మెథడ్లో పెట్టగలిగితే చాలా మంచివి రెండు. అలాంటి ఒక మెథడ్లో పెట్టే స్ట్రెస్ని యూ స్ట్రెస్ అంటాం. యూ స్ట్రెస్ అంటే నాకు ఇలా స్ట్రెస్ చేయడం వల్ల మంచిది. నేను జిమ్కి వెళ్ళి నన్ను వెయిట్స్ ఎత్తాను అనుకోండి, ఆ బరువు స్ట్రెస్ దానివల్ల నాకు మజిల్ గెయిన్ అవుతుంది. ఆ స్ట్రెస్కి తగ్గట్టుగా నా మజిల్ అడాప్ట్ అయ్యి తయారు చేసుకుంటుంది. అది కూడా మైండ్ కూడా అదే పని. ఎమోషనల్ స్ట్రెస్ ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని ఒక లెసన్ లాగా తీసుకుని దాని నుంచి నేర్చుకోవాలి అని తీసుకున్నప్పుడు అది ఒక యూ స్ట్రెస్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ రాగానే ఆర్ ఏదైనా ప్రెషర్ పడగానే నా వల్ల కాదిది అనే ఒక ఫియర్ వచ్చేస్తుంది మనకి, అప్పుడు అది చాలా డ్యామేజింగ్గా డిస్ట్రెస్ అవుతుంది. డిస్ట్రెస్ వచ్చిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ అటాక్ కూడా డిస్ట్రెస్సే. డిస్ట్రెస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ హార్ట్. అట్లా సో హార్ట్కి సంబంధించి ఏదైనా బాడీకి సంబంధించి రోగాలు వస్తున్నాయంటే డిస్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. ఈ డిస్ట్రెస్కి మళ్ళీ నేను పెట్టిన 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి భయం వల్ల మనం చేసుకుంటున్నది, రెండోది టైంని మనం ఆపాలి అనుకున్నప్పుడు వచ్చేది. ఒక రీసెర్చ్ జరిగినప్పుడు ఎవరైతే గడియారంగా పరిగెడుతూ ఉంటారో, ఉద్యోగం పొద్దునే వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అని పరిగెడతారో వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయంట. టైం వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అని ఆవేశంగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ పరుగులు అనే జీవితంలోంచి బ్రేక్ తీసుకోగలిగితే బెటర్. ఇలా రకరకాల స్ట్రెస్లు ఉన్నాయి. బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం యూ స్ట్రెస్కి వెళ్తున్నామా, డిస్ట్రెస్కి వెళ్తున్నామా, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్ట్రెస్ వస్తే తట్టుకోవడానికి మన బాడీలో అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి ఒక పులి వచ్చిందంటే పరిగెట్టడానికి కావాల్సిన మొత్తం ఎనర్జీ మన దగ్గర ఉంటుంది. మనం దాన్ని అలాంటప్పుడే వాడుకోవాలి స్ట్రెస్ని. లైఫ్ సర్వైవల్ కోసమో లేకపోతే జీవితం ప్రాణం మీదకి వస్తుంది అన్నప్పుడే స్ట్రెస్ని వాడాలి, లేకపోతే దాన్ని అట్లా పక్కన పెట్టాలి. మనం మిస్ చేసేస్తాం, అది హోల్ పాయింట్. అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్ట్రెస్ అనేది కలగడం ఈజీ, కానీ దాన్ని అధిగమించడానికి కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు చాలామంది. దీని గురించి చెప్పండి. చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి రకరకాలు చేసి మళ్ళీ దానిలో స్ట్రెస్ పడుతుంటారు. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఒరిజినాలిటీ తెలుసుకోలేక, అంటే అసలు స్ట్రెస్ యొక్క మూలం ఏంటి అని కనిపెట్టలేక మిగతావన్నిటిని వాళ్ళు ఈజీ టెక్నిక్స్ కోసం అప్లై చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి మేమేదో చేసేస్తాము దాంతో వాళ్ళు మంచిగా మారిపోతారు అనే ఒక అపోహతో వస్తారు. మా దగ్గరకు వచ్చాక ఉల్టా చేస్తాం. మేమేం చేసేది ఉండదు, మీరు చేసుకోవాలి. మీ ఆట మీరు ఆడాలి, మీ గేమ్ మీరు ఆడాలి, మీ జీవితం మీరు బ్రతకాలి అన్నది మేము చెప్తాం. అలాగే ఈ స్ట్రెస్కి తగ్గించడానికి టిప్స్ ఉన్నాయి అనుకుంటారు. టిప్స్ కాదురా బాబు, నీకు తెలిసినదే. స్ట్రెస్ తగ్గించడానికి కొత్తగా అంకెలు లెక్క పెట్టాలి, ఉల్టా నెంబర్లు లెక్క పెట్టాలి, ఇవన్నీ సెకండరీ అయితే ఫస్ట్ నువ్వు గుర్తించడం, ఇది స్ట్రెస్, దీనికి వస్తున్న కారణం ఇది, ఈ కారణము ఇలా 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 రీజన్స్ వల్ల నేను చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకున్నాను అని కనిపెట్టడం ఇంపార్టెంట్. చాలామంది కనిపెట్టలేరు. అందుకని ఇంకేదైనా టెక్నిక్తో, టిప్తో, లేకపోతే ఇలా చేస్తే తగ్గుతుందా అని రకరకాల మెథడ్స్ వెతుక్కుని రకరకాల సెంటర్స్కి వెళ్ళి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి దానివల్ల కూడా నాకు ఏమీ తగ్గట్లేదు స్ట్రెస్ అనే స్థితికి వచ్చేసి దే విల్ గో మ్యాడ్. ఇంకా మందులు వాడేసి మెంటలీ డిస్టర్బ్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు. సో వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ స్ట్రెస్ ఉంటే దానికి గల కారణం ఏంటి, నేను దాన్ని ఎలా అధిగమించవచ్చు అనేది ఆలోచించుకోవాలి. కానీ ఈజీగా తప్పించుకోవడానికి టెక్నిక్స్ ఉంటాయా అన్న తప్పు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మెడిటేషన్ స్ట్రెస్ తగ్గడానికి వాడుతుంటారు. నేను ఎట్లా ఆలోచిస్తానంటే స్ట్రెస్ తగ్గడానికి మెడిటేషన్ కొంచెం హెల్ప్ చేస్తుంది, కానీ నీ స్ట్రెస్ పోవడానికి గల కారణాలు వెతుక్కోపోతే ఇది ఎప్పటికీ మానదు. దెబ్బ తగిలింది, నేను పట్టి వేశాను, ఓకే,
అది వేసినంతసేపు బాగుంటుంది, తీసేగానే మళ్ళీ దాని మీద దెబ్బ కొడుతూ ఉంటే మానదు, పుండు మానదు. సో బ్యాండేడ్ వేసాము, బ్యాండేడ్ తీసి మళ్ళీ దెబ్బ మీదే కొడుతుంటే మానదు. ఆ దెబ్బకి గల కారణము కనుక్కోవాలి, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ని అర్థం చేసుకుని ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నాను, ఎందుకు నాకు మెంటలీ స్ట్రెస్ వస్తుంది, వీటికి గల కారణాలేంటి, ఈ కారణము రావడానికి నేను ఏం ఆలోచనలో ఉన్నాను. కొంతమందికి చిన్న చిన్నవి ఏమైనా కాక్రోచ్లు అలాంటి చూస్తే భయం వేయదు, కొంతమంది చిన్న కాక్రోచ్ చూసినా భయం వేస్తుంది. వాళ్ళ మైండ్లో ఒక ధారణ ఉంటుంది, ఆ థాట్ వల్ల వాళ్ళకి ఆ ఫియర్ క్రియేట్ అవుతుంది, ఆ ఫియర్ వల్ల వాళ్ళకి స్ట్రెస్గా మారిపోతుంది. ఇవన్నీ ఇంటర్లేటెడ్. కొంత పదాలు అటు ఇటు అయినా, అంటే నేను ఫియర్ అంటే స్ట్రెస్, స్ట్రెస్ అంటే ఫియర్ అని పదాలు అటు ఇటు అయినా నేను చెప్పే కాన్సెప్ట్ నిజంగా తెలిసిన వాడికి అర్థమవుతుంది. అంటే బాధలో ఉన్న, స్ట్రెస్లో ఉన్నవాడికి తెలుస్తుంది. నా బాస్ ఏదన్నా అంటాడేమో అని డెడ్ లైన్ పెట్టుకుని ఎవరైతే పనిచేస్తుంటారో వాడు ఆ డెడ్ లైన్ వచ్చేదాకా కూడా పోస్ట్పోనే చేస్తుంటాడు. లాస్ట్ మూమెంట్కి వచ్చాక బాస్ అంటాడని స్ట్రెస్ పడుతుంటాడు. సో అసలు అంతవరకు తీసుకురావడం ఎందుకు, దాన్ని ముందే మనం ఎందుకు బౌండ్ చేసుకోలేము అన్నది ఆలోచించరు. ఆలోచించి దానికి కట్టుబడి ఉండలేరు. అక్కడి నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో దీన్ని అధిగమించడానికి ఎప్పుడైనా వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, ప్రిపేర్ యువర్ బాడీ. వెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ రెడీ, ట్రైన్ ఇట్. నిజంగా కూడా బాడీ కొన్నిసార్లు రేపు లేచి 6 packs చేయాలంటే కుదరకపోవచ్చు, రేపు రన్నింగ్కి వెళ్ళాలంటే మన మైండ్ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆ ట్రైనింగ్ మెల్లమెల్లగా ఇంత అన్నం పెడితే అంత అన్నం ఒకేసారి తినలేం కదా, ముద్దగానే తింటాం. అలాగే జీవితంలో చిన్న చేయాలి. అండ్ ప్రతి మనిషికి నిజంగా దేవుడు అనేది ఎవరన్నా నమ్మితే ఆ దేవుడిచ్చే ఒకే ఒక పని, నీ జీవితంలో ఒక ప్రాబ్లం నీ మొహం మీద విసిరేస్తాడు. నువ్వు దాన్ని ఎలా దాటొస్తావో దాన్ని బట్టి నీ జీవితం యొక్క రూపు, నీ పాస్ట్ తర్వాత ఏదైనా లైఫ్ ఉంటే వాటి లైఫ్, ఫ్యూచర్ లైఫ్ కూడా డిసైడ్ అయి ఉంటుంది. ఆ కష్టం ఏంటి, నీకు స్ట్రెస్, యాంగ్జైటీ అనే ఒక కష్టం నీ లైఫ్లోకి వేస్తాడు. వేసినప్పుడు మనం దాన్ని ఎలా చూడాలి, ఇది నాకు వచ్చిన కష్టం, నేను దీనికి తగ్గట్టుగా ఎలా మారచ్చు అనేది ఆలోచించిన వాడు బాగుపడిపోతాడు. నాకు స్ట్రెస్ వచ్చింది, అయ్యో ఎవరన్నా మారిస్తే బాగుండు, నాకు ఒక గురూజీ ఏదైనా ఇస్తే బాగుండు, ఒక స్వామీజీ చేస్తే బాగుండు, ఒక డాక్టర్ ఈ మందులు ఇస్తే బాగుండు అని పక్కన వైపు చూస్తున్నంతసేపు నీకు ఎప్పటికీ సొల్యూషన్ రాదు. అప్పటికి టెంపరీగా రిలీఫ్ రావచ్చేమో కానీ సొల్యూషన్ రాదు. సొల్యూషన్ రావాలంటే ఎందుకు వస్తుంది, దీన్ని నేను తయారు చేసుకుంటున్నానా, దీన్ని నేను ఎలా మార్చుకోవచ్చు, ఇది ఆలోచించుకోవాలి. ఇది ఆలోచించుకుంటే నీ స్ట్రెస్ కాస్త స్ట్రెస్గా మారి నువ్వు ఎదుగుతావు. ఒక విత్తనం నాటితే దాని మీద మట్టి స్ట్రెస్సే దానికి కొట్టేస్తుంది, దాన్ని అయినా ఎదుగుతుంది. సో డెఫినెట్లీ మనకు పడే స్ట్రెస్, మన లైఫ్లో వచ్చే స్ట్రెస్ మనం మార్చుకోగలిగితే అదే మనకి ఎరువుగా మారి చెట్ల మొలకెత్తడానికి ఉంటుంది. లేనన్ని రోజులు ఇబ్బంది, లేనన్ని రోజులు కన్ఫ్యూజన్, లేనన్ని రోజులు ఎప్పటికీ పరుగులే. ఆ పరుగును అర్థం చేసుకోవడం రావాలి. అప్పుడు యువర్ స్ట్రెస్ ఈజీలీ మేనేజబుల్. నాకు ఉండే స్ట్రెస్ ఏం మీకు తెలియదండి అని చెప్పి నాతో తక్కువెస్ట్ పని చేసేవాళ్ళు, అంటే ఇల్లు ఊడ్చుకుంటూనో లేకపోతే బాగా తక్కువ 10 రూపాయలకి 100 రూపాయలకి పని చేసుకునే వాళ్ళు, సీఈఓలు, కంపెనీలకి హెడ్లు ఉన్నవాళ్ళు కూడా చెప్తారు. అందరూ స్ట్రెస్ అనే ఫీల్ అవుతారు. వాడికి ఉన్న పని వాడు గొప్ప స్ట్రెస్లో ఫీల్ అవుతారు. ఒకతను లారీ డ్రైవర్, ఇంత గుట్కాలు వేసుకుంది, ఎందుకురా బాబా అంత తింటామంటే, నాకున్న స్ట్రెస్ మీకు ఏం తెలుసు సార్ అంటాడు. నీకు స్ట్రెస్ ఉంది, అటు చాలా పెద్ద పోస్టులో ఉన్న సీఈఓలకి స్ట్రెస్ ఉంది, అందరికీ స్ట్రెస్ ఉంటుంది, కామన్. నువ్వు నీ జీవితాన్ని స్ట్రెస్ కోసం ఖర్చు పెడుతున్నావా, దాన్ని మంచిగా మాడ్యులేట్ చేసుకుని మారుతున్నావా అనేది ఇంపార్టెంట్. లేదు నాకున్న కష్టాలు మీకు తెలియవు అనే ఒక మైండ్ సెట్లో బ్రతికిన వాళ్ళందరూ స్ట్రెస్కి గురి అవుతారు. నా కష్టమే గొప్ప కష్టం, ఇంకెవ్వరికి ఉండదు అన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు. స్ట్రెస్ పడ్డ వాళ్ళందరూ ఆ ఇమాజినేటరీ ఫియర్లోనూ, ఇమాజినేటరీ వరీలోనూ ఉండిపోతారు. దీన్ని దాటి బయటకు రావాలి. ఎంత క్విక్గా దాటి బయటకు వస్తే అంత మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, వాడి లైఫ్ బెటర్, చాలా బాగుంది, వాడికి ఏ స్ట్రెస్ లేదు. ఇందాక మీరు అన్నట్టు కంపారిజన్ వల్ల కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ కదా, కంపారిజన్ వల్ల అయితే ఖచ్చితంగా స్ట్రెస్ వస్తుంది. ఎప్పుడైతే పక్కన వాడిని చూసామో అప్పుడు ఎయిదర్ వాడు మనకంటే తక్కువ ఉంటే
మనకి నేను చాలా గ్రేట్ అనేటట్టు ఉంటుంది. మనకంటే ఎక్కువ ఉంటే కుళ్ళు వచ్చేస్తుంది. నేనంటాను కంపారిజన్ చేసుకుంటూ దాన్ని పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోవాలి. కంపేర్ చేయొద్దు అని నేర్పిస్తున్నారు ఇప్పుడు పిల్లలకి. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఏదో రోజు కంపేర్ చేసి చూస్తారు. మనం చిన్న మిర్చి బండి షాప్కి వెళ్ళినా కూడా అక్కడ రేటింగ్ ఎంత ఉంది కంపేర్ చేసుకుని ఆ హోటల్ బాగుందా ఈ హోటల్ బాగుందా అని వెళ్తున్నప్పుడు మనని ఎవరు ఎందుకు కంపేర్ చేయకూడదు? చేస్తారు. నువ్వు ఇట్లా ఉన్నారు, నువ్వు అట్లా ఉన్నారు, కంపేర్ చేస్తారు. ఆ కంపారిజన్ నుంచి మంచి తీసుకుని నేను ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం అవుతుందా అని తీసుకోవాలి. ర్యాండమ్ కంపారిజన్స్ ఉంటాయి కొన్ని, వాడు చదువుతున్నాడు నువ్వు చదవట్లేదను, ఇలా ర్యాండమ్ కంపారిజన్ మనం తలకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా కెపాసిటీ ఏంటి అన్న దాన్ని బట్టి నేను మారుతూ వెళ్ళాలి. నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో నన్ను కంపేర్ చేసుకుని నేను ఇంకా బెటర్ అవ్వచ్చా, ఇంకా బాగా చేయొచ్చా అని ఇంప్రూవ్ అవ్వాలి. సో కంపారిజన్ నువ్వు రాంగ్గా తీసుకెళ్తే స్ట్రెస్, కంపారిజన్ నువ్వు కరెక్ట్ యాంగులేషన్ తీసుకెళ్తే నీ గ్రోత్. నేను క్రికెట్ ఆడుతున్నాను, విరాట్ కోహ్లీని సచిన్ టెండూల్కర్ని కంపేర్ చేసి తీరుతారు. చేయకూడదంటే నీకు రోహిత్ శర్మని విరాట్ కోహ్లీ కంపేర్ చేస్తారు. ఆర్ నీకు లాస్ట్ ప్రెసిడెంట్ని ఈ ప్రెసిడెంట్ని చూస్తారు, లేకపోతే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ని ఈ కంపేర్ చేస్తారు. కంపారిజన్ తప్పించుకోలేము. కంపారిజన్ నుంచి పాజిటివ్ తీసుకుని ఎదుగుతావా? కంపారిజన్ నన్ను అందరూ మెచ్చుకుంటేనే నేను నవ్వుతుంటా, అందరూ మంచిగా ఉండాలి, అప్పుడే నన్ను అందరూ పొగడాలి, అప్పుడే నేను మారుతా అనుకుంటే నువ్వు మునిగిపోతావు. సో స్ట్రెస్ని నీకు నువ్వుగా ఫీడింగ్ చేసుకోకూడదు, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది స్ట్రెస్ తగ్గించుకోవాలి ఎలా అనుకున్న క్రమంలో యోగా చేస్తున్నాం అంటారు. ఈ రెండింటికి సంబంధం ఏంటి? ఎప్పుడు కూడా నేను అన్నట్టు ఫిజికల్ అండ్ మెంటల్ ఈ రెండు రూపాల్లోనూ స్ట్రెస్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈ రాపిడి మనకి మన మైండ్లో వస్తుందో దానివల్ల చాలా అన్నోన్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. మనకి అవసరం లేనివి ఎన్నో కెమికల్స్ అట్లా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన కెమికల్స్ మైండ్లో ఏదో స్ట్రెస్ వచ్చింది, మైండ్లో కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, ఆ కెమికల్స్ అన్నీ వెళ్ళి మన మజిల్స్ మీద యాక్ట్ చేస్తాయి. ఈ మజిల్స్ ఎప్పుడైతే కదుపుతామో ఈ మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ యాక్షన్ రూపంలో కరిగిపోతాయి. ఎప్పుడైతే మజిల్స్ కదపకుండా అలా ఉండిపోతామో నీ స్ట్రెస్ నీ బాడీలో కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా పారా స్టడీస్ చేస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ స్ట్రెస్సే ఈ కెమికల్సే శరీరంలో చేరి ఒక టైప్ ఆఫ్ రోగంగా మారుతుంది. అది ఏదో ఒక ఆర్గన్ దగ్గరికి వెళ్ళి కొట్టేస్తుంది అని ఇప్పుడు చేసే వాళ్ళ అవగాహన ప్రకారం చెప్తున్నది. దీనికి సైంటిఫిక్ స్టడీస్ ఇంకా వ్యాలిడేట్ కాకపోయినా ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో మన మైండ్లో ప్రొడ్యూస్ అయ్యే లాట్ ఆఫ్ కెమికల్స్, మన బ్రెయిన్ ద్వారా మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే లాట్ ఆఫ్ హార్మోన్స్ మన బాడీలో చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటిని ఏం చేయొచ్చు, మనకి ఇది తెలుసుకుని అడ్రినలిన్ అని ఉంటుంది, అది స్ట్రెస్ వచ్చినప్పుడు ఏదైనా ఫ్రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే గొడవ పడాలనుకున్నా, మదన పడుతున్నా, లేకపోతే స్ట్రెస్ పడుతున్నా, ఇలాంటప్పుడు ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అదేం చేస్తుంది, పెరిఫెరల్ మజిల్స్ దగ్గరికి వెళ్ళి రక్తాన్ని అక్కడికి తీసుకొస్తుంది. అప్పుడు మూమెంట్ చేస్తే, అంటే యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ, రన్నింగ్ కానీ, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ కానీ ఇవి చేస్తే కొంచెం ఫిజికల్గా హార్మోన్స్ మళ్ళీ మెటబలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఒక పక్కన కూర్చుండిపోతే మనకు ఆ కెమికల్స్ అన్నీ కలెక్ట్ అయిపోతుంటాయి. ఒకటి. దెన్ మెడిటేషన్ మనని పాస్ట్ ప్రజెంట్ అనే కన్ఫ్యూజన్ నుంచి సెంటర్కి తీసుకొస్తుంది. ఆటోమేటిక్గా వెన్ యు ఆర్ నాట్ స్ట్రెస్డ్ బాడీకి తెలుసు ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఒక జింక డౌట్ పడుతూ వాటర్ తాగుతుంది. ఓకే, పులి వస్తుందేమో, పేక కొరికేస్తుందేమో అని భయంతో. నిజంగా పులి వస్తే పరుగులు తీస్తుంది, తప్పించుకున్నాక అది నార్మల్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే ఒక గొడవ అయింది, అది స్ట్రెస్ అయింది, అక్కడితో మర్చిపోకుండా వాడు ఆ రోజు ఆ మాట అన్నాడు అనగానే మళ్ళీ ఆ సీన్ అంతా మనకు స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సో నీకు స్ట్రెస్ వచ్చే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి. నిజమేమో అనుకుని ఒక జింక పులి వెంటబడింది, వెళ్ళిపోయింది, అయిపోయింది. మనము అప్పుడు బాస్ అన్నాడు, మా అంకుల్ ఏదో అన్నాడు, మా పెదనాన్న ఏదో అన్నాడని మాటలు రోజు తలుచుకుని
ఆ స్ట్రెస్ని రోజు క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ హార్మోన్స్ రోజు వస్తున్నాయి. ఆ రోజు రావడం వల్ల ఒక అతనికి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడంటే భయం. ఓకే, బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడగలను లేదో ఏంటి రేపు పొద్దున వెళ్ళి నువ్వు మైక్ ముందు స్టేజ్ ముందు మాట్లాడేది ఇప్పుడే ఆన్ చేస్తావు స్విచ్. ఇప్పుడే ఆ స్విచ్ ఆన్ చేయడం వల్ల ఇప్పటి నుంచే స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో విచ్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఫిజికల్ చేంజెస్ అన్నమాట. అందుకోసం యోగా మెడిటేషన్ హెల్ప్ చేస్తాయి. ఓకే, చాలామంది యోగా మెడిటేషన్ అనగానే అదేదో అందరూ చెయ్యలేరు, ఒక టైప్ ఉంటుందేమో, మనకు కుదురుతుందో లేదో అనుకుంటారు. నేనంట ట్రై చేయండి, అట్లీస్ట్ 5 minutes, 3 minutes, 10 minutes స్లోగా ట్రై చేయండి. మెడిసైక్లింగ్ చేయండి. మెడిసైక్లింగ్ని దాటి మెడిటేషన్కి రండి. ఇట్ విల్ టేక్ టైం, బట్ చేయండి. ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ మీతో మీరు 10 నిమిషాలు గడుపుకోలేకపోతే ఏం మార్చుకుంటాం మన జీవితంలో కదా. సో స్ట్రెస్ పడేవాళ్ళు, యాంగ్జైటీ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడ దానికి పెద్ద ఆసనాలు, దానికి మంత్రాలు అవసరం, ఒక చోట కూర్చుని జస్ట్ థింక్ వేర్ యువర్ మైండ్ ఈజ్ రన్నింగ్ తెలిసిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు స్ట్రెస్కి గురి కారు అనే కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. అది వాస్తవం ఏంటారా? అంటే స్ట్రెస్ని తీసుకోం కదా అసలు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకు తెలిసింది ఏంటంటే, మనకి ఇవంతా కూడా ఆల్రెడీ ప్లాన్ అయిపోయి వచ్చిన సినిమా. ఓకే, నిజంగా ఎవరిని అర్థం చేసుకుంటే పూర్వజన్మ కర్మ ప్రకారం మన జీవితంలో బోలెడు సీన్లు వస్తాయి. నేను వాటిని ఏదో ఆపేస్తాను, ఏదో చేసేస్తాను, మాడిఫై చేస్తానని అనుకున్న రోజులు, ద ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్లో బ్రతికిన రోజులు స్ట్రెస్. ఒక బస్సు మిస్ అయిపోయింది, నేను అక్కడ కూర్చుని స్ట్రెస్ పడ్డంత మాత్రం బస్సు వెనక్కి రాదు. ఓకే, నేను అక్కడ కూర్చుని వరి అయిపోయి బాధపడిపోయినంత మాత్రాన భూమి ఇట్లా వెనక్కి వెళ్ళి మళ్ళీ నాకు టైం వెనక్కి రాదు. పోనీ అక్కడున్న వాళ్ళ మీద అరిచినంత మాత్రాన వాళ్ళు పిలిచేం బస్సు ఎక్కించరు. ఎక్కాల్సింది మనమే, వెళ్ళాల్సింది మనమే, చేయాల్సింది మనమే. దాని గురించి స్ట్రెస్తో పనే లేదు అన్నది స్పిరిచువల్ పర్సన్ తెలుస్తుంది. నేను పరుగులు తీయాల్సిన పనులే, అయిపోయింది, ఆ క్షణాన్ని వెనక్కి తేలేను. ఇప్పుడు ఏం చేయగలను నేను? ఇంకో బస్సో ఆటోనో చూసుకుని వెళ్ళగలను. ఈ అవగాహన ఉన్నవాడికి స్ట్రెస్ ఉండదు. అందుకే స్పిరిచువల్ మార్గంలో ఉన్నవాడికి స్ట్రెస్ ఉండదు. బికాస్ దే నో దట్ యు ఆర్ నాట్ ద కంట్రోలర్. కొన్ని జరుగుతాయి మన కర్మతః, కొన్ని జరుగుతాయి మన జన్మతః. ఈ జరిగిన వాటి గురించినే వరిగా, జరగబోయే దాని గురించినే వరిగా. ఎందుకంటే అది ఏం జరుగుతుందో నా చేతుల్లో లేదు. ఈ రెండు కనుక గమనించుకోగలిగితే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. అందుకని స్ట్రెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. ఈ స్ట్రెస్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు ఆ ఊహలో బ్రతుకుతూ ఇప్పుడేమీ చేయరు. ఇప్పుడేమీ చేయలేరు కాబట్టి ఆ మరుసటి క్షణం కూడా ఈ చెయ్యని కారణం వాడి మీద పడుతుంది. సో అన్నీ పోగయి స్ట్రెస్ కడతారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఒక్క క్షణం ఆలోచించుకుని సమయానికి నేను పరిగెట్టను, సమయం గురించి నేను పరిగెట్టను. అండ్ ఎప్పుడెప్పుడో జరిగిపోయిన పాస్ట్ ఫ్యూచర్ వాటి గురించి ఆలోచించను. ఆలోచన వస్తే దానికంటూ ఒక టైం పెట్టుకుని ఆలోచించుకుంటాను. ఓకే, రోజు పొద్దునే లేచి ఒక అరగంట ఆలోచించుకుంటారు. దాని తర్వాత ఇంకా నాకు టైం లేదు అని స్ట్రెస్కి చెప్పగలగాలి. అది గనక చేయగలిగితే యు ఆర్ మోర్ దాన్ సఫిషియంట్. హ్యాపీ లైఫ్, చిన్న జీవితం, మంచిగా బ్రతకచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఏదో తెలియని స్ట్రెస్ పెట్టుకుంటారు. అలా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు, ఏదో పిచ్చి లాజిక్లు, ఫిలాసఫీలు వాళ్ళకి వాళ్ళు పెట్టుకుని కుమిలిపోతూ ఉంటారు. సో స్ట్రెస్ నుంచి ఈజీగా బయటపడచ్చు. దీనికి ఏ బ్రహ్మ విద్యలు అవసరం లేదు. సింపుల్గా పరుగులు తీయకండి మైండ్లో. ఇప్పుడు ఏం చేయగలమో చేయాలి, చేయలేని వాటి గురించి పట్టించుకోవద్దు. సింపుల్. ఇక చివరిగా అండి, ఈ స్ట్రెస్ కూడా ఎలా ఆలోచిస్తారంటే వెంటనే తగ్గిపోవాలి, వితిన్ సెకండ్లో తగ్గిపోవాలంటారు. మీరు ఇందాక అన్నారు ఏది కూడా వెంటనే అవ్వదు అని. దీనికి కూడా ఇట్లా ఏమన్నా పద్ధతులు ఉంటాయి? ఇన్ని రోజులు ఒకలా అలవాటు చేశాం కదా. ఓకే, ఇప్పుడు ఆ అలవాటు మారి బ్రెయిన్కి కొత్త అలవాటు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇది నిజం, మనకి తెలియకుండానే స్ట్రెస్ వచ్చేస్తుంది. మనం ఇన్ని రోజులు అలవాటు చేసినందుకు ఒక కుక్కని చూస్తే భయం వేస్తుంది, లేకపోతే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే భయం, ఇవి ఉంటాయి, న్యాచురల్. దీన్ని ఒక రోజులో ఓహో ఇది చెప్పాడు కదా రేపు పొద్దున్న మారిపోతుంది అని ఉండదు. మెడిటేషన్ చేసినా ఒక రోజు బాగుంటుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకోసం కొద్దిగా ప్రాక్టీస్ టైం ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇలాంటి స్ట్రెస్, ఫియర్ ఉంటే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్లు గుర్తుపెట్టుకోండి. ఒక అతను బంజీ జంపింగ్ పారాషూట్ జంపింగ్ చేస్తున్నాడు. హెలికాప్టర్లో పైకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి దూకాలి. ఓకే, 2 విషయాలు ఆపుతాయి.
ఫస్ట్ ఉన్న గ్రౌండ్ అంటే హెలికాప్టర్ మీద నించున్న ప్లేస్ వాడి కంఫర్టబుల్ ఉంటుంది. అమ్మ ఇక్కడ దూకితే ఎలా అని. అక్కడ చూస్తే ఏమీ బల్ల కానీ టేబుల్ కానీ కనిపించట్లేదు, ఎక్కడ దిగుతాను అనే భయం. ఈ రెండిటి వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఈ రెండింటిని మనం చాలా అదుపులో పెట్టుకోగలుగుతాం. అంటే ఉన్న గ్రౌండ్ని వదిలినా ఏం కాదు, భగవంతుడు అని అంటాడు. జంప్ చేశాక నాకు హెల్ప్ దొరికి తీరుతుంది పారాషూట్ లాగా అనే నమ్మకం ఉన్నవాడు జంప్ చేస్తాడు. సో ఈ స్ట్రెస్ పోవాలి అంటే ముందు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి. నాకు భగవంతుడు, నా టీచరు, నా గురువు, నా ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అని నమ్మకం. అమ్మా నాన్నో లేకపోతే ఎవరో ఒకళ్ళు, ఆ నమ్మకము. అండ్ ఇప్పుడున్న స్థితి మారాలి అంటే నేను జంప్ చేయాల్సిందే అనే ఒక ధైర్యం. ఈ రెండు పెట్టుకుంటే ఆటోమేటిక్గా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూశారు కదా, స్ట్రెస్ని ఎలా అధిగమించవచ్చు. స్ట్రెస్ ఉన్న వాళ్ళు కనుక ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.